వటపత్ర సాయి అనగా ఎవరు? మరి ఆకు మీద శయనించిన దేవుడు అని అర్థం. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేసి 7వ మన్వంతరములో తపస్సులో నిమగ్నమై ఉండగా ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అనగా తదాస్తు అని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రచండ గాలి, ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోయింది. మార్కండేయుడు విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా ఉన్న అతనికి ఒకచోట మరి ఆకుపై శయనిస్తున్న బాలుడు చేతి వ్రేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్ర సాయి అయిన మహావిష్ణువు. మహావిష్ణువు ఆదేశంతో మరి ఆకుపైనున్న వటపత్ర సాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపిస్తుంది. మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడు. ఆ విధంగా విష్ణుమాయను తెలుసుకుంటాడు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.